సమయం చిక్కినప్పుడు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అనర్థం, తెలుగుదేశం వలన ఈ రాష్ట్రం బాగుపడుతోంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు చంద్రబాబు. తాజాగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇదే పని చేసుకొచ్చారు. రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. రైతులందరికీ డబ్బులు పడతా ఉన్నాయి, అట్లాగే గ్యాస్ బండలు వస్తూ ఉన్నాయి, అట్లాగే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి, బస్సులు ఉచితంగా వేశాం, ఇక పేదలకు సంబంధించినటువంటిది వచ్చే P4 ద్వారా బాగు చేసేసాం వాళ్ళని, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇకపోతే వైసీపీ ఉంటే కనుక అది ప్రమాదకరం, అమరావతి మునగలేదు మునిగిపోయింది అంటూ మీ పార్టీ మునగకపోయినా కూడా మునిగిపోయింది అని చెప్పినట్టు మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోతోంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగిపోయిందని ప్రచారం, మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఇది రెండవది వచ్చేటప్పటికి పింఛన్లు ఏదైతే దొంగలకి ఇచ్చారో వాటినే ఆపుతున్నాం, వికలాంగులు కాని వాళ్ళని కూడా వికలాంగులుగా ఇచ్చారు, పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరికీ తీసేస్తామని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళని కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్ళకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తున్నా. ఇది పింఛన్లు అనేటటువంటి తీయడంలో తప్పేమీ లేదు అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు.